నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మాక్లూరు, మాదాపూర్, మొరం, కంకర క్వారీలను ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా క్వారీలు నిర్వహించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేజీఎఫ్ సినిమాలో మాదిరిగా ప్రకృతి సంపదను కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లోని క్వారీలను సందర్శించారు. మాక్లూరు, మాదాపూర్ గ్రామ శివారులో గల క్వారీలను పరిశీలించి ఆ క్వారీలకు సంబంధించిన కాంట్రాక్టర్లపై, అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులకు మించి మొరం, కంకర తవ్వకాలను పరిశీలించి స్థానిక అధికారులపై మండిపడ్డారు. ఇలాంటి సీన్లు సినిమాలలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాక్లూరు, మాదాపూర్ క్వారీలను చూస్తుంటే కేజీఎఫ్ సినిమా దృశ్యాలను చూసినట్టుందని అన్నారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల అండదండలతో అనుమతులు లేకుండా కొనసాగించిన ఈ క్వారీలను సీజ్ చేయాలని అధికారులను హెచ్చరించారు. ఇప్పటికైనా సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను, ప్రకృతిని కాపాడాలని అధికారులను కోరారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆ పరిధిలో అక్రమ తవ్వకాలు ఒక ప్రకృతి సహజ సంపద భవిష్యత్ తరాలకు చెందాలి అనే ఒక నియమాలకు తొంగలో దొరికి ఇక్కడ రకరకాల అక్రమ తవ్వకాలు ఎటువంటి అనుమతులు లేకుండా, రెండోది ఇక్కడ జరిగే అక్రమాలు అంటే బ్లాస్టింగ్స్ కావచ్చు, వాళ్ళు పరిమితికి మించి దాన్ని ఎక్కువ క్వాంటిటీ వాడటం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామంలో దగ్గర అవుతుందో గర్భ విచ్ఛిన్నాలు అవుతున్నాయి. కడుపులో ఉన్న బిడ్డలు కూడా కడుపులోనే చనిపోతున్నారు. ఇదేంటి అని అడిగిన వాళ్ళని దారుణంగా హింసించి టిప్పర్ల కింద వేశారు. దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారు. గవర్నమెంట్కు రావాల్సిన రాయల్టీలు చెల్లించకుండా తప్పుడు బిల్లులు సృష్టించి, తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను భయపెట్టి, అధికారులు మంచి వాళ్ళే కానీ అధికారులను భయపెట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా చేశారు. ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం, తవ్వకాలు, వాళ్ళు చెప్పింది ఇంత ఉంది, తవ్వింది కొండంత ఉంది. కాబట్టి దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలా, విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ సరైన న్యాయం దొరకకపోతే ఏదైతే ఓబులాపురం మైనింగ్ ఎట్లా జరిగిందో సిబిఐ ఉన్నది ఢిల్లీలో వచ్చాను. సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి పంపిస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు.
ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మేము మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నా, దయచేసి ప్రకృతి సంపదను కాపాడు. అనేవి ప్రభుత్వ భూముల మరి ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో లీజులు తీసుకోవచ్చు, కానీ లీజు తీసుకున్నది ఎంత, చారాన, తవ్వింది ఎంత, బారాన. ఎక్కడైతే క్వారీ ఉందో అక్కడ వీళ్ళకి లేదు, డిపాజిట్స్ లేదు, వేరే దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి. కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్లో గవర్నమెంట్ అది లీజుకి ఇవ్వని భూమి. వాళ్ళు ఏదో సర్వే నెంబర్లో అదేదో తేడా చేసి పేపర్ ఫ్యాబ్రికేట్ చేసి జరిపారు 10 ఏళ్ళ నుంచి. చూస్తున్నారా మీరే, చూడండి. కేజీఎఫ్ సినిమా చూసారా మీరు? చూడండి, కేజీఎఫ్ సినిమా ఫోన్లో పెట్టింది. కేజీఎఫ్ సినిమా లాగానే ఉంది. ఎన్ని అంటే సుమారు నేను అనుకుంటున్నాను సుమారు కొన్ని వేల కోట్లు అక్రమాలు జరిగినాయి అనుకుంటున్నాను. దీని వెనక ఎవరు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఈ పెద్దవాళ్ళందరినీ బయటికి తీసి గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే కొల్లగొట్టారో గవర్నమెంట్ డబ్బుని. రెండోది, ఇక్కడ మొత్తానికి ఒక అరాచకం రాజ్యం వెళ్తున్నది. ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు అధికారులను కూడా కోరడం జరిగింది. దయచేసి మొత్తం ఇమీడియట్లీ ఆపండి. ఆపిన తర్వాత దీనికి ఒక విజిలెన్స్ కమిషన్ వేసి సిబిసిఐడి ఎంక్వైరీ చేసి అసలు దీనికి ఏమేమి అక్రమాలు జరిగినాయి, ఈ అక్రమాలన్నీ తిరిగి తోడి ప్రజలకు న్యాయమైన తన భూమి సర్వే చేయకుండా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ఎదుటే బాధితురాలు భూ సర్వే జిల్లా అధికారిని నిలదీయగా ఇతర అధికారులు నివ్వెరపోయారు. నగరంలోని నూతన కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఈ సంఘటన జరిగింది. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే క్రమంలో వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కొండి లక్ష్మి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, చిత్రామిశ్రాల ఎదుట బాధిత మహిళ తన గోడు వెళ్లగక్కారు. తాను ఎన్నిసార్లు భూమి సర్వే కోసం దరఖాస్తు చేసినా సర్వే చేయకపోవటం ఏంటని ఏడీని నిలదీశారు. గతంలో మంత్రిగా ఉన్న ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన భూమిని సర్వే చేయకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఈ పరిణామంతో ప్రజావాణికి హాజరైన అధికారులు విస్తుపోయారు. సాధారణ మహిళ జిల్లా స్థాయి అధికారిని నిలదీయడం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబంధనలను అనుసరిస్తూ విధులు నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు ఎందుకు వెలుగు చూస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. నా పేరు కొండి లక్ష్మి. 4 సంవత్సరాలు, ఈ జూలై వస్తే 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అయితే 3 సంవత్సరాలు మా సార్ తిరిగి స్ట్రోక్ వచ్చి ఈ టెన్షన్కి చనిపోయిండు. మొన్న మే 30కి చనిపోయిండు. అప్పటి నుండి కొండి విట్టలు వైపు నేను మా సార్ పోయిండని చెప్పి నేను వస్తే కొత్త కలెక్టర్ వచ్చిందా ఆడ వేల్పూర్ ప్రశాంత్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అయిండు, మంత్రి పోయి. ఇప్పుడు మేము శుక్రవారం సర్వేకి అయితే మేము సర్వేలు ఉన్నాం, ఫోన్ చేసి ఆ సర్వేని ఆపేసాం. ఈ కొత్త ఏడి అటు ప్రశాంత్ రెడ్డి ఫోన్ రాగానే సర్వే ఎక్కడ ఉన్నావు అంటే నేను సర్వేలో. సరే ఎక్కడ సర్వేలు అంటే సాయంపేటలో. మరి ఏమైందంటే పప్పులు వడుకునే నేను ఈ ఏడి అంటాడు. మరి నువ్వు దేని కొరకు వచ్చినావు, చేరి మీద ఎందుకు కూర్చున్నావు, ప్రజలది సమస్యలు చేయదానికి కూర్చున్నావా? వాడు వాడక్కడ 29 ఎకరాలు 7 పట్టదారులు. అయితే ఏంటంటే మా ఇంట్లో ఒకతను 3 బిగాలు, ఒకతను 2 బిగాలన్నార వేల్పూరు మీసాల నర్సారెడ్డి, వేల్పూరు సురేష్ 3 బిగాలు అంతేనా? ఇంకో మోహన్ అని అతనెంత 2 ఎకరాలు. ఇది మాకు రావాలి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు 4 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. అద్దులు పెట్టుకోలే. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయింది కదా, ఎవరిది వాళ్ళకి అద్దులు పెడదాం. ఆ ప్లాన్తో అద్దులు పెట్టుకుని 3 ఏళ్ళ నాడు అద్దుల కంటే పోయేసరికి తక్కువ వచ్చింది. కాశీ నుంచి నాసిక్ వరకు చేపట్టిన గోదావరి పరిక్రమణ యాత్ర కందకుర్తి త్రివేణి సంగమం చేరుకుంది. ఈ గోదావరి పరిక్రమణ యాత్రలో ఎంతో మంది స్వామీజీలు పాల్గొనడంతో వారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలం కందకుర్తిలోని సీతారామచంద్ర స్వామి వారిని అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం నాడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కాశీ నుంచి నాసిక్ వరకు గోదావరి పరిక్రమణ యాత్ర సాగుతోందని అన్నారు. ఎంతోమంది స్వామీజీలు ఈ యాత్రలో పాల్గొనడం, ఈ సందర్భంగా వారిని దర్శించుకోవటం తన పూర్వజన్మ సుకృతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. ఈ యాత్రలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన మంగళ పీఠాధిపతి మాధవాచార్య ఆశీర్వాదం తీసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తాను నిర్వహిస్తున్న ట్రస్ట్ ద్వారా అనేక దేవాలయాలకు తోచినంత సాయం, సహకారం అందించడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగానే కందకుర్తి ఆలయంలో సీతారాముల విగ్రహాలను అందించడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సూర్యనారాయణను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాం సంత్ సేవాశ్రమం మహారాజ్ సీతారాం త్యాగి, రెంజల్ జడ్పీటీసీ సంతోష్, ఎంపీపీ లోలం కిషోర్, వైస్ ఎంపీపీ యోగేష్, బీజేపీ నాయకులు గోవింద్, మహేష్, రమేష్, అంజాగౌడ్, నిజామాబాద్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. सीतारामचंद्र भगवान की रामचंद्र भगवान की पार्वती హరితహార మొక్కలకు రక్షణ కరువైంది. లక్షలు వెచ్చించి నాటిన మొక్కలు ఎండిపోతున్నా స్పందించే నాదుడే కరువయ్యాడు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటించింది. ప్రస్తుతం ఈ మొక్కలు ఎండుముఖం పడుతున్నాయి. రుద్రూరు మండలంలోని రాయ్కూర్ క్యాంప్ గ్రామంలో హరితహారంలో రోడ్డుకి ఇరువైపులా కెనాల్ ప్రక్కన మొక్కలు నాటారు. కొన్ని చోట్ల గుంతలు త్రవ్వి మొక్కలు నాటకుండా ఎక్కడికక్కడే పారేశారు. నాటిన మొక్కలకు రక్షణ కరువైందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కల సంరక్షణపై అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చినా మొక్కలకు నీరు పోయకపోవటం శోచనీయం. ఇప్పటికైనా మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేసి హరితహారం మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సింధ్ సేవా సమితి ఆధ్వర్యంలో తనను ఆహ్వానించి గౌరవించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సింధ్ సేవా సమితికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. నగరంలోని సింధ్ భవన్లో విశ్వసింధీ సేవా సంఘం అధ్యక్షురాలు భావన నాగ్దేవ్ మరియు సింధ్ సేవా సొసైటీ ట్రస్ట్ ఫౌండర్, మాజీ కార్యదర్శి నాగదేవ్ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ దంపతులకు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. మొదట ధన్పాల్ సూర్యనారాయణ దంపతులను మంగళహారతులతో మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వసింధ్ సేవా సంఘం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. సింధ్ సేవా సమితిలో ప్రజలందరూ సేవా దృక్పథంతో ఉంటారని, అది సమాజానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింధ్ సేవా సొసైటీ సభ్యులు మనోహర్, మోహన్, కన్యాలాల్, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వీటి సావులాని, మోహన్, పరమానంద్ న్యాలన్, సింధ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. मेरा
के साथ जो रिलेशन जुड़ा है मेरा तकदीर बोल के मैं समझता हूँ। और आप मेरा इलेक्शन में आप सभी लोग सपोर्ट करके जो विजय प्राप्त करें उसके लिए आपको सभी को मैं थैंक यू बोलता हूँ और सभी को धन्यवाद। सिंधे लोग मैं कहीं देखा है देने के लिए आगे रहते, सेवा करने के लिए आगे रहते और मानने वाले बहुत होते हैं। आपके उसमें ऐसों बहुत ही बढ़िया बात है और उस वजह से आप अच्छे सोशल सर्विस जो करें उसके लिए भी मैं थैंक्स बोलता हूँ सभी लोगों को। और मेरा भी वही नहीं सेवा ट्रस्ट के तरफ से पिताजी माता जी के नाम से ट्रस्ट के तरफ से नॉन स्टॉप सर्विसेज जो मैं दे रहा हूँ वो भी मेरा पूर्व जन्म सुख बोल के मैं समझता हूँ। सभी सिंधी भाइयों से आप जो सपोर्ट किए मेरे पर आप थैंक्स बोलते और जो भी मेरे तरफ से कभी भी धनपाल सोनर के तरफ से जो भी सपोर्ट आपको चाहिए सिंधी भाइयों को सिंधी समाज को मैं कभी भी आपके लिए मैं तैयार हो गया हूँ। मैं इलेक्शन कैंपेन में भी बोला कई मीटिंगों में मेरा जिला में अभी तक मैं देना इसी काम। రూరల్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన బీరప్ప స్వామి కళ్యాణ మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరై మొక్కులు తీర్చుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హామీ ఇచ్చారు. నిజామాబాద్ మండలం ఖానాపూర్ గ్రామంలో బీరప్ప స్వామి కామరతీ దేవి కళ్యాణ మహోత్సవాన్ని కురుమా గొల్ల సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరై ఆలయంలో బీరప్ప స్వామి కామరతీదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ప్రారంభమైన తరువాత మొదటగా బీరప్ప స్వామిని దర్శించుకున్నానని, మళ్లీ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా బీరప్ప ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకోవటం స్వామివారి ఆశీస్సులని ఆయన అన్నారు. బీరప్ప పండుగ అంటేనే ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకునే పండుగని, ఆడపడుచులు పుట్టింట్లోకి వచ్చి అలాగే బంధుమిత్రులు ఈ పండుగలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఖానాపూర్ గ్రామ ప్రజలతో పాటు ప్రజలందరిపై బీరప్ప స్వామి ఆశీస్సులుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ ఎమ్మెల్యేగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. తనను గెలిపించినందుకు ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లా కురుమలు గ్రామ ప్రజలతో పాటు ఇతర గ్రామాల ప్రజలు బీరప్ప స్వామి కామారతీ దేవి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఖానాపూర్ గ్రామము 1వ నంబర్ డివిజన్లో ఇవాళ బీరప్ప దేవుని యొక్క కళ్యాణానికి గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి ఆ దేవుని కళ్యాణానికి వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని మరి ఈ సందర్భంగా నేను ఈ గొల్ల కుర్మ సోదరులందరికీ కూడా వివిధ గ్రామాల నుండి వచ్చారు. ఇక్కడ అంతా కూడా పెద్ద పండుగ వాతావరణంలో ఒక జాతరలాగా ఉంది. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మరి వాళ్ళందరూ కూడా ఈ బీరప్ప దేవుని దయ వల్ల వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో మరి ఉన్నత స్థాయిలో ఉండాలని, వాళ్ళు ఎదగాలని, వాళ్ళు సంతోషంగా జీవించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరి అదేవిధంగా ఈ
9వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే 2 ఈ 6 గ్యారెంటీల కింద మహాలక్ష్మి స్కీమ్ కింద ఒకటి ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీగా ఇవ్వడము, ఫ్రీ ప్రయాణము, ఉచిత ప్రయాణము, 0 టికెట్ ఇచ్చినాము. దాని తర్వాత ఇంకోటి 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ పెంచి దగ్గర 1600 వ్యాధులకు ఈరోజు మేము ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. సో అది కూడా ఈ మహిళలు చెప్తే చాలా ఆనందపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటే చేసిందే చెప్తుంది, చెప్పిందే చేస్తుంది. మరి తప్పకుండా ఈ 100 రోజులలో ఈ 6 గ్యారెంటీ పథకాలు మేము అమలు పరుస్తాం. ప్రభుత్వం వచ్చిన 2 రోజుల్లోనే ఇవాళ మేము 2 పథకాలను అమలు పరచడమంటే మరి ప్రభుత్వం రాకన్నా ముందు టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రానే రాదు, వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు చేత కాదు, వాళ్ళు చేయడము ఏదేదో మాట్లాడి ఇవాళ మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాలా. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ పార్టీ, ఒక వ్యవస్థ, ఒక వ్యక్తుల పార్టీ కాదు. ఒకసారి చెప్పినమంటే చేస్తాం. మరి ఇవాళ ప్రజలు కూడా పూర్తి విశ్వాసంగా ఉన్నారు. ఇవాళ అక్కడ మెజారిటీతో నన్ను గెలిపించారు, ప్రభుత్వం వచ్చింది. మానసిక వైద్య విధానంలో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర స్థాయి మానసిక వైద్యుల సదస్సు అభిప్రాయపడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించి వైద్య సేవలు అందించాల్సిన అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నగరంలోని అపోలో మెడికల్ కళాశాలలో ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 9వ మానసిక వైద్యుల సదస్సు నిర్వహించినట్టు తెలంగాణ శాఖ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విశాల్ ఆకుల తెలిపారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య విధానంలో నేటి ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా వినియోగించి వైద్య విధానాన్ని ఆధునికతతో అనుసరించి వైద్య ప్రక్రియపై చర్చించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ వైద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి, జాతీయ ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద బ్రహ్మ, డాక్టర్ ఉమాశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు వివిధ అవగాహన కార్యక్రమాలను గత 6 నెలలుగా రూపొందించి తయారు చేసిన సంచికను విడుదల చేయడం జరిగిందని డాక్టర్ విశాల్ చెప్పారు. Indian Psychiatric Society Telangana State Branch President Dr. Minhas sir, and today's chief guest our beloved DME Dr. Ramesh Reddy sir, and guest of honor mental health CEO of Telangana State and President elect of South Zone Branch Dr. Umashankar sir, and Dr. Aparna madam, and Dr. Arvinda Brahma IPS General Secretary, and Senior Psychiatrist Past President and my mentor Dr. Ram Reddy sir, and all office bearers. It's my privilege to attend this midterm CME in the capacity of General Secretary. On this occasion, I would like to appreciate our National General Secretary Dr. Arvinda Brahma for his generous help and cooperation for Telangana State Branch. He was instrumental for approval of Telangana State Branch Constitution. Just now Minhas sir told at national level. For this, I would like to request you all to give him a big round of applause. And last year we received Best State Branch Award in ANSI Bhubaneswar. Thanks Dr. Arvinda Brahma. I would like to congratulate Dr. Kishan sir and Dr. Umashankar sir for winning ANSIPS 2025 bid in Hyderabad. Dr. Arvinda Brahma guided and helped us to getting ANSIPS 2025 Hyderabad at Indian Psychiatric Society General Body at Bhubaneswar. Thank you, Dada. And I would like to appreciate our immediate past President Dr. Jaz Reddy sir, actively worked for IPS membership drive in all districts in Telangana. For his efforts, IPS National Executive Council and General డ్వాక్రా సంఘాల లావాదేవీల్లో ఐకేపీ సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారని మండల మహిళా సమైక్య ఆరోపించింది. గతంలో 2పై బదిలీ వేటు పడగా వారు తిరిగి సొంత స్థానాలకు వచ్చేందుకు పైరవీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంజల్ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సమైక్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ రజనీ కిషోర్, జెడ్పీటీసీ విజయ సంతోష్ అతిథులుగా హాజరయ్యారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఎంపీడీఓ వివరించారు. అనంతరం 5 సంఘాలకు సంబంధించిన లావాదేవీలపై గతంలో పనిచేసిన వీఓఏలు లెక్కలు చూపడం లేదని డ్వాక్రా గ్రూప్ సభ్యులు ఫిర్యాదు చేశారు. వీఓఏలు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో అవినీతికి పాల్పడిన 2 వీఓఏలను జిల్లా అధికారులు బదిలీ చేశారని గుర్తు చేశారు. అధికారులు స్పందించి 5 సంఘాల ఆదాయ వ్యయాలను తమకు తెలియజేయాలని కోరారు. అధికారులకు ఫిర్యాదు చేసి 3 నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదని వాపోయారు.
బదిలీ వేటుపడిన వివోఏలు తిరిగి రెంజల్ ఐకేపీ కార్యాలయానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య సభ్యులు పద్మ, లలిత, కావేరి, సులోచన, పూజతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. రెంజల్ గ్రామం వంతా వివోలో వరలక్ష్మి అనే గ్రూప్ గురించి మేము 3 నెలల క్రితము లెక్కలు అడిగితే దాట వేసిండ్రు. లెక్కలు కూడా చెప్పలేదు. అయినా కానీ మేము ప్రెస్ మీట్ పెట్టినాము. ఏపీఎం గారికి ఇన్ఛార్జ్ ఏపీఎం గారికి ఒకటి రాతపూర్వకంగా రాసి ఇచ్చినాము. మాకు ఈ లెక్కలు కావాలని సీసీకి ఇచ్చినాము. ఇన్ఛార్జ్ సీసీకి, అధ్యక్షురాలకి ఇచ్చినాము. ఎండిఓ సార్ గారికి ఇచ్చినాము. ఎండిఓ సార్ గారు కూడా మండల సర్వసభ్య సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. అయినా కానీ 3 నెలల నుంచి ఎవ్వరు కూడా చర్య తీసుకోవట్లేదు మా మహిళల మీద. మా మహిళలకు అంతా చిన్న చూపు అయిపోయిందా? ఏమనంటే ఎలక్షన్ కోడ్ అది ఇది. ఇన్ఛార్జ్ సీసీ కూడా లెక్కలు తీస్తే మీరు ఎందుకు తీస్తున్నారు, తీయొద్దు అని పైన నుంచి ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు కారణం? మరి పీడి గారు ఏం చేస్తున్నారు? మహిళలకు అంతా చులకనగా అయిపోయిందా? మరి ఎవరు పట్టించుకోరా మా మహిళల్ని? మళ్ళీ వాళ్ళనే పంపిస్తామంటే వాళ్ళు లెక్కలు చెప్పినప్పుడు మాకు ఎవ్వరు కూడా అంత కొత్త సిబ్బంది కావాలి. మొత్తం మండల్లో చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఏదో పోనీ ట్రాన్స్ఫర్ పెట్టించినాం కానీ వాళ్ళని సస్పెండ్ చేస్తే పంపిస్తాం. మళ్ళీ వస్తే మాత్రం ఇక్కడికి రెంజల్కి వస్తే మాకు లెక్కల వివరణ కావాలి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రెంజల్ గ్రామం భక్తి పారవస్యమైంది. 2 ఆలయాల వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపుతో సందడి నెలకొంది. రెంజల్ మండల కేంద్రంలోని ముత్యాలమ్మ తల్లి ఆలయం నిర్వహించి 3వ వార్షికోత్సవం, పెద్దమ్మ తల్లి ఆలయ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బోనాల పండుగ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్ల మధ్య భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించారు. ఆలయాలకు చేరుకుని బోనాలు, నైవేద్యాలను అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి ఆలయాల వార్షికోత్సవాలను గ్రామస్తుల సహకారంతో ఘనంగా జరుపుకున్నామని అన్నారు. అమ్మవారి దయతో గ్రామస్తులందరూ పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మదన్, రవి, ప్రభాకర్, సుధాకర్, మోహన్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నేటి రోజున మా రెంజల్ గ్రామంలో
ముత్యాలమ్మ గుడి నిర్మించుకొని 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు 3వ వార్షికోత్సవం జరుపుకొని ఇక్కడ కడల పండుగ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దమాలయం కూడా 2వ వార్షికోత్సవం జరుపుకొని అక్కడ కూడా ఈరోజు కడల పండుగ జరుగుతుంది. ఇంతకుముందు 10 రోజుల కింద యజ్ఞం చేసి అమ్మవారికి అక్కడ పూజలు చేయడం జరిగింది. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తులందరూ కూడా అక్కడ దేవుడికి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఆ అమ్మగారి దయతో గ్రామంలోని పాడి పంట పిల్లలు అందరూ కూడా మంచిగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్వగృహం కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, వివిధ సంఘాల నాయకులతో కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. నగర శివారులోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్వగృహం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని శాలువాలు, పుష్పగుచ్చాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తోట రాజశేఖర్, PRTU జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మెడికల్ ల్యాబ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగారెడ్డి, RMP అసోసియేషన్ అధ్యక్షులు పుల్గం మోహన్ తమ సభ్యులతో కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల వివిధ కుల సంఘాల సభ్యులు తరలివచ్చి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని ఘనంగా సన్మానించారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్వగృహం సందడిగా ఓ పండుగ వాతావరణం నెలకొంది. పేద ప్రజలకు సేవ చేయడమే లయన్స్ క్లబ్ లక్ష్యమని ఆ క్లబ్ రుద్రూర్ మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్ పహాడి అన్నారు. కంటి సమస్యలున్న వారికి ఉచితంగా మోతెబిందు ఆపరేషన్స్ చేయించనున్నట్లు ఆయన వెల్లడించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ప్రతిభా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతిభా ఆసుపత్రి వైద్యులు ఉచితంగా BP, షుగర్ తదితర పరీక్షలను నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మండల అధ్యక్షుడు శ్యామ్ సుందర్ పహాడే మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. ఈ శిబిరంలో రోగులకు, గ్రామస్తులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశామని అన్నారు. మోతబిందు ఉన్నవారికి కంటి ఆపరేషన్ నిమిత్తం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి రిఫర్ చేశామని, వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుష్పలత, రమేష్, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారి హాస్పిటల్ బృందం శ్రీధర్ గారు మరియు నవీన్ గారు, మిగతా స్టాఫ్ వారితో, అదేవిధంగా డాక్టర్ అబ్దుల్ రజాక్ గారు బోధన్ AR డెంటల్ క్లినిక్ వారిచే డెంటల్ పరీక్షలు, తర్వాత లయన్స్ ఐ హాస్పిటల్ బోధన్ నుంచి డాక్టర్ నవీన్ గారితో కంటి చికిత్సలు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన సర్పంచ్ గారు పుష్పలత రమేష్ గారికి మరియు మా క్లబ్ మెంబర్ అయినటువంటి రమేష్ గారికి మేము మా క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనగా ఇంత మంచి కార్యక్రమం ప్రజల కొరకు ఈ యొక్క మంచి సేవా కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడానికి ముందుకు వచ్చారు కాబట్టి వారికి మా క్లబ్ తరఫు నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా మా క్లబ్ సభ్యులు అందరూ కూడా మాకు మంచి ప్రోత్సాహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఉపాధి హామీ పనులు చేయిస్తూ కూలీలకు పని కల్పిస్తున్నామని రెండల్ EGS అధికారులు తెలిపారు. సాటాపూర్ గ్రామంలో నిబంధనల మేరకు పనులు చేయించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వికార్ పాషా అధ్యక్షతన ఉపాధి హామీ పనులపై గ్రామ సభ నిర్వహించారు. గ్రామస్తుల సమక్షంలో ఆడిట్ అధికారులు నివేదిక చదివి వినిపించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన ఉపాధి హామీ పనులపై గత 3 రోజులుగా ఆడిట్ అధికారులు గ్రామంలో పర్యటించి నివేదిక తయారు చేశారని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు మినహా పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. కూలీల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏసీ శరత్ కుమార్, అర్జున్, వినోద్, ఆడిట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సాంఘిక తనిఖీలో భాగంగా ఉపాధి హామీ పనిలో జరిగిన పనులను స్పెషల్ టీం సందర్శించడం జరిగింది గ్రామంలో. మరియు 19 పనులు జరిగింది. ఆ పనులు ఏ విధంగా జరిగినాయని మొత్తం వివరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని కూలీలు పడకపోవడము, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ సెట్ చేయడం జరిగింది. మరియు ఏదైతే యాప్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయో అవి కూడా ఆడిట్ టీం వారికి తెలియజేయడం జరిగింది. మరియు అన్ని రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, ఎక్కడైనా ఎవరికైనా కూలీ రాకపోయినా అవి నమోదు చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో క్లియర్ చేస్తామని చెప్పగలిగినాం. ఈరోజు సర్పంచ్ గారి అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు ఉపాధి కూలీలు మరియు ఆడిట్ అధికారులు మరియు ఏపీఓ శరత్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. సంఘం అభివృద్ధియే తన ధ్యేయమని ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు మీసాల సుధాకర్ రావు అన్నారు. సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. త్వరలోని 400 గజాల స్థలంలో సంఘ భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. నగరంలోని ఆర్య క్షత్రియ సంఘం ఎన్నికలు ప్రధాన ఎన్నికల అధికారి ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగాయి. ఇదిలా ఉండగా సభ్యులు ఆర్య క్షత్రియ సంఘ అధ్యక్షులుగా మీసాల సుధాకర్ రావు, ప్రధాన కార్యదర్శి మోహన్ గైక్వాడ్, ఉపాధ్యక్షులు ఎన్ జగదీశ్వర్, కోశాధికారి ఎం రాజేందర్తో పాటు ఉప కార్యదర్శి కోనేరు గంగాధర్ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా మీసాల సుధాకర్ రావు మాట్లాడుతూ సంఘ అభివృద్ధియే తన ధ్యేయమని, సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి అండగా ఉంటానని అన్నారు. గత 20 సంవత్సరాల క్రితం నెలకొల్పబడిన ఆర్య క్షత్రియ సంఘం అభివృద్ధి చెంది ఛత్రపతి నగర్లో 400 గజాల స్థలాన్ని సేకరించామని, త్వరలోనే సంఘ నిర్మాణం చేపట్టనున్నామని ఆయన చెప్పారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీర్కూరు మండలం తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాజీ శాసన సభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ అభ్యర్థిగా విజయం సాధించిన పోచారంను బీర్కూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో తుంటి ఎముక సర్జరీతో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. కొద్దిసేపు ఆరోగ్య విషయమై కేసీఆర్తో మాట్లాడారు. నగరంలోని పెద్దరామ్ మందిర్లో టీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జై జవాన్ జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సైనికులు, రైతులు దేశానికి వెన్నెముక వంటి వారని సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ మాజీ చైర్మన్ మొక్కా దేవేందర్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా సైనికులు డిసోజా, సురేందర్, మోహన్, వరప్రసాద్, రైతులు వడ్డి ప్రతాప్ రెడ్డి, ఎడ్ల ఆనంద్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హెడ్ మాస్టర్ కృపాల్ సింగ్ అధ్యక్షత వహించారు. ఇందలవాయి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాక పలు ఇతర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి నెల 6,000 పింఛను అందజేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక విరామం అనంతరం సోమవారం నుంచి ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా, పి యాదిరెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, జెడ్పీసీఈఓ గోవింద్, ఆర్డీఓ చందర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి శ్రీరాములు మహారాజు ఆధ్వర్యంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా 300 మంది జంటలచే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి మహారాజ్ ఆశీర్వాదాన్ని అందుకోవటం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.